హాయ్ అండి. ఇవేం గారెలని చూస్తున్నారా? స్వీట్ గారెలండి. మినపప్పు, తీపి గారెలనమాట. ఇవి బొబ్బల పప్పు, కారం గారెలు. మా ఇంటికి చుట్టాలు వస్తున్నారని వాళ్ళ కోసం ఈ స్వీట్ గారెలు, ఈ బొబ్బరి కప్పు గారెలు వండామన్నమాట. ఈ మినపప్పు లూజుగా రుబ్బుకోవడం వల్ల చాలా జ్యూసీగా చాలా తేనె పీల్చింది. చాలా బాగుందన్నమాట. చాలా బాగున్నాయండి స్వీట్ పీల్చి. ఈ తేనెగారెల కోసం కవిత్వమే ఉందండి. తింటే తీపిగారెలు తినండి, వింటే భారతమే వినండి అని కవిత్వమే ఉందండి. స్వీట్ గారెలు జ్యూసీగా చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి. ఈ బొబ్బరిపప్పు గారెలు కూడా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగున్నాయండి. మినపప్పు గారెలు బాగున్నాయి, ఈ బొబ్బరిపప్పు గారెలు బాగున్నాయి. మీలో ఎందరికీ తీపి గారెలు ఇష్టమో, ఎందరికి బొబ్బరిపప్పు గారెలు ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. గారెలు అంగే కాదండో, ఇంకా వేరే వెరైటీలు కూడా చేసాము. అవి కూడా ఏం చేసామో చూద్దాం. గ్యాస్ మీద చికెన్ వండేసాము. ఇగో మటన్ కర్రీ ఇవి గ్యాస్ మీద ఉండవు అనమాట. బిర్యానీ కట్టెల పొయ్యి మీద వండాము. స్వీట్ గారెలు నెక్స్ట్ కొబ్బరి గారెలు తయారు చేస్తాం. బిర్యానీ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద బిర్యానీ వండేసాము. ఇంకో తీపి గారెలకి మినపప్పు రుబ్బుకున్నాం అనమాట. మినపప్పు ఎప్పుడు స్వీట్ గారెలకి లూజుగానే రుబ్బుకోవాలి. అలా లూజుగా రుబ్బుకుంటే తేనె బాగా పిలిచి తీపి గారెలు చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, మినపప్పు రుబ్బుకున్నాను కదా, తీపి గారెలు వేస్తున్నాను. లూజుగా రుబ్బుకోవడం వల్ల జ్యూసీగా గారెలు చాలా జ్యూసీగా వచ్చాయి అన్నమాట. తేనె బాగా పీల్చి నెక్స్ట్ బొబ్బరిపప్పు గారెలు వేసుకుందాం. చూడండి, స్వీట్ గారెలు మొత్తం వండేసాము. చూడండి, బొబ్బరిపప్పు గారెలు కూడా వండుతున్నాం. చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. వాళ్ళ కోసం బిర్యానీ, చికెన్ అది వండుదామని అన్నీ ప్రిపేర్ చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటీ కట్ చేసుకుందాం. నెక్స్ట్ కుక్ చేసుకుందాం. పొయ్యి మీద బిర్యానీ వండుతున్నాను. కొబ్బరిపాలు వేసి వండుతాము. చూడండి, కట్టెల పొయ్యి మీద బిర్యానీ వండేసాము. చూడండి, కచమరి కూడా చేసాము. మొత్తం వంటలన్నీ రెడీ అయిపోయాయి. అంతేనండి, మొత్తం వంటలన్నీ అయిపోయాయి. అంతేనండి, మొత్తం అయిపోయి. బొబ్బరిపప్పు గారెలు, ఇంకా స్వీట్ గారెలు, మటన్, కచంబర్, చికెన్, నెక్స్ట్ నిమ్మకాయలు కూడా కట్ చేశాను. అంతేనండి, మా ఇంటికి వచ్చిన చుట్టాల కోసం ఏర్పాటు చేసిన వంటకాల వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.